జీహెచ్ఎంసీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తనపై చేసిన ఆరోపణలు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఖండించారు. ఆధారాలు లేని అవాస్తవాలు ఆమె మాట్లాడుతున్నారన్నారు. కులం అడ్డు పెట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తూ నీచ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తాను ఉద్యమ నాయకుడు అని, అన్ని కులాలను గౌరవిస్తానని, ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసునన్నారు. మహిళలందరినీ సోదరీమణులుగా భావించి గౌరవిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎవరిని కించపరిచే మనస్తత్వం తనది కాదన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి వారవలేక రాజకీయంగా తనను అడ్డుకోలేక ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తనపై బురద చల్లే కార్యక్రమం మానుకుని డివిజన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. ప్రోగ్రాము బీసీ సంక్షేమ సంబంధించిన ప్రోగ్రాం జరిగింది. దానిలో భాగంగా గత 6 నెలల క్రితం కంప్లీట్ అయ్యి రజకులకు సంబంధించింది మిషనరీ అంతా కూడా కంప్లీట్ అయిన ఉండి దాన్ని ఇనాగరేట్ చేసుకోవడానికి 6 నెలల కాలయాపన జరగడంలో మరి వాళ్ళంతా రజకులంతా వచ్చి అన్న ఇంకా 6 నెలల నుంచి పెండింగ్ ఉన్నది, దాన్ని ఓపెన్ చేయండి, చేస్తే మాకు ఉపయోగపడుతుంది కదా, ఎందుకు పెండింగ్ పెడుతున్నారని అడిగితే గౌరవ మినిస్టర్ గారిని గంగుల కమలాకర్ గారిని అడగడం జరిగింది. అన్న 6 నెలల క్రితమే తయారైపోయింది, అది ఉత్తగా ఉండడం వేస్ట్ అవుతుంది కదా, వాళ్ళకు ఉపయోగపడతలేదు, మీరు వచ్చి ఇనాగరేట్ చేయండి అని చెప్తే వెంటనే స్పందించి 1 వీక్ చెప్పాను, వెంటనే స్పందించి మండే రోజు వస్తాను నేను వచ్చి ఇనాగరేట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. తదనంతరం వాళ్ళ అధికారులంతా కూడా ఫోన్ చేసి మండే రోజు మినిస్టర్ గారు వస్తుండ్రు, ఎమ్మెల్యే గారు మీరు ఉండాలి అని చెప్పి నాకు చెప్పడం. మరి అందరు చెప్పినా కార్పొరేటర్ అందరు చెప్పినంటే అందరు చెప్పినాం సార్, ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేటర్ గారు చెప్పినాం, మీకు చెప్తున్నాం, జిల్లా మినిస్టర్ చెప్తున్నాం, అందరు చెప్పినాం సార్ అని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో మరి మండే రోజు పొద్దున 10 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి సైనిక్పూర్లో మినిస్టర్ గారు